కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతూ ఉండగా, విశేషంగా పంచమ స్థానంలో గురు సంచార స్థితి, వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ రవి పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, గ్రహదోషాన్ని తొలగించడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సకలమైన సేవా రంగాల్లో ఉండబడిన వారు, ప్రభుత్వ రంగాలుగా ఉండబడిన వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను ఎలా అధిగమించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా? ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన, అంటే వీరికి ఆకలి ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన ఎక్కువ, అనంత సంపద కోట్ల రూపాయల్లో రావాలి అనే స్వభావం కలిగి ఉంటుంది. కానీ పెద్దవారు చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగాలి, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండాలి, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్తూ ఉంటుంది. కనుక ప్రస్తుత కాలమాన ప్రకారంగా వీటన్నిటినీ అనుసరించాలి. 2వ స్థానంలో ధనవాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన వీరి యొక్క ఆలోచనలు ఊహాతీతం. అంటే 100 కోట్ల వ్యాపారాలు ఎలా చేయాలి, తెలివితేటలు పెట్టుబడులు ఎలా పెట్టాలి, జనాన్ని ఎలా ఆకర్షించాలి, వ్యాపారాలను ఎలా ఆకర్షించాలి, కొత్తదనం ఉత్పత్తులు ఎలా చేయాలి, ఆకాశంలో ఏమైనా స్థలం దొరికితే ఎలా అమ్మేయాలి అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో మనం ఎలా చూస్తుంటాం, చంద్రమండలంలో స్థలాన్ని అమ్ముతాం, సముద్రపు గర్భంలో ఉండబడినటువంటి నిధి నిక్షేపాలను ఎలా బయటికి తీయాలి, అనగా సముద్రంలో ఏముంటాయి, చేపలు ఉంటాయి, రొయ్యలు ఉంటాయి, చాలా సంపద ఉంటుంది. అంటే షిప్లలో, అంటే సముద్ర గర్భంలో ఉండే వ్యాపారాలు చేయాలని ఉంటుంది. కానీ ఇప్పుడు అంత సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించగలగాలి. సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం వలన పిల్లలు, నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగ్యత, ఐశ్వర్యము, ఆనందము, పిల్లల యొక్క భవిష్యత్తులలో మీరు ఉన్నతమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందగలుగుతుంటారు. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలి, వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయడం, షేర్లు, పెట్టుబడులు, ఆకర్షణ, చాలా అద్భుతమైనటువంటి స్థితిగతులు ఉంటున్నాయి. అయితే బంధుమిత్రు స్నేహితులు బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి కదా అని చెప్పి లోన్లు తెచ్చారా విరివిగా, రాబోయే కాలం ఇబ్బందికరం. అడుగుతున్నారు కదా అని చెప్పి మీ యొక్క విలువైన సమయాన్ని, ధనాన్ని ఇచ్చారా, తిరిగి రాకపోగా పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లెక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది.